अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। कुछ दिन कबल शहनादगंज पुलिस स्टेशन लिमिट्स में पप्पूलाल नामी शख्स पर कातिलाना हमला करने वालों को पुलिस ने गिरफ्तार कर लिया है, जिसमें से एक माइनर लड़का है। शहनादगंज पुलिस के मुताबिक बालाकृष्णा नामी शख्स जो पहले से ही कई केसेस में मुलविस था। पुलिस ने उसके कब्जे से 3 चाकू 2 बाइक बरामद करते हुए उसे पीडीआई भेजने की तैयारी कर ली है। आइए देखते हैं इस मामले पर ब्यूरो चीफ रहीम खादरी की यह रिपोर्ट। షాహీనాయత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలకృష్ణ ఇలియాస్ బాలు అనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మొన్న 1వ తారీఖు రోజు ఇద్దరు వ్యక్తుల్ని చంపాలనే ఉద్దేశంతో అతను వాళ్ళని పొడవడం జరిగింది. ఆ పొడిచే క్రమంలో వారిని రక్షించడానికి ప్రయత్నం చేసిన ఇంకొక ఇద్దరిని కూడా గాయపరచడం జరిగింది. దీనికి సంబంధించి షాహీనాయత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 307 అటెంప్ట్ మర్డర్ కేసెస్ అదే రోజు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ కేసులో సాక్షులను విచారించిన పిదప మరియు వివిధ సీసీ ఫుటేజీలని పరిశీలించిన పిదప ఇతను మరొక మైనర్ బాయ్ యొక్క హెల్ప్ తీసుకొని ఈ అటెంప్ట్ మర్డర్ కేసుల్ని చేయడం జరిగినట్టు తెలిసింది. దానికి సంబంధించింది ఈరోజు ముద్దాయి బాలకృష్ణని మరియు అతనితో పాటు ఉన్న మైనర్ బాయ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని ఈరోజు కోర్టు హాజరుపరుస్తాము. మరియు బాలకృష్ణ మీద ఇంతకు మునుపు కూడా ఒక మర్డర్ కేసు మరియు 2 అటెంప్ట్ రేప్ కేసులు ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు అరెస్ట్ చేసినప్పుడు ఇతను పీడీ యాక్ట్ పరిధిలోకి రాకపోవడం వల్ల పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. కానీ ఈసారి తప్పనిసరిగా ఇతనిపై పీడీ యాక్ట్లో ఇతన్ని ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. మరియు ఇలా నేరాలు చేసే ఎవరైనా కూడా వీటిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది.